వైద్య విద్యార్థులు విద్యను అభ్యసించాలంటే చాలా కష్టతరం అని చెప్పి ఇవాళ కనిపిస్తున్న పరిస్థితి. ఇవాళ కోల్కతా లోపల ఒక వైద్య విద్యార్థిని మీద జరిగిన ఘటన అనేది తీవ్రంగా దేశం మొత్తం కూడా ఖండిస్తున్నారు. అందులో భాగంగా వరంగల్ ఎంజీఎంలోని వైద్యులందరూ కూడా ఇవాళ ఓపీలను బహిష్కరించి మరి ధర్నా చేస్తున్నారు. అసలు ఏంటి ఈ ఆసుపత్రిలో మీకు ఎంతవరకు సెక్యూరిటీ ఉంది, మరి ప్రైవేట్ హాస్పిటల్స్కి ప్రభుత్వ హాస్పిటల్స్కి తేడా ఏం కనిపిస్తూ ఉంది, ఏం కోరుతా ఉన్నారు? ఏం లేదు, నైట్ వచ్చి ఒకసారి మీరు రౌండ్ వేస్తే మీకు తెలుస్తుంది, లైటింగ్ ఉండదు, ప్రాపర్ ఎంజిఎం చుట్టూ ఉండదు, అంతా వార్డులో కూడా మధ్యలో కూడా మేము ఆన్ కాల్స్ డ్యూటీ ఒక డిపార్ట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. అలా వెళ్ళడానికి నైట్ డ్యూటీ ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుందో చెప్పలేము. ఒక ఇప్పుడు మేల్స్ ఎక్కువ ఫీమేల్స్ తక్కువ అని లేదు, అందరూ డ్యూటీలో ఉంటున్నారు. ఒక ఫీమేల్ పీజీ అంత నైట్ చీకట్లో వెళ్ళాలంటే దారిలో ఎవరు ఉంటారో తెలియదు. ఇది గవర్నమెంట్ హాస్పిటల్, పేషెంట్ అటెండర్స్ ఉంటారు, దాంతోపాటు అన్ని డోర్స్ ఓపెన్ ఉంటాయి, ఎవరెవరు వచ్చి ఉంటారు చుట్టుపక్కల, ఎవరు ఎలాంటి వాళ్ళు మనం చెప్పలేము. మేము సడన్గా వెళ్తుంటే ఎవరెవరు ఫాలో అవుతారు. మాకు ఫస్ట్ ఇయర్స్ జాయిన్ అయినప్పుడు సీనియర్స్ గైడ్ చేస్తారు, ఎప్పుడు ఒకే దారిలో వెళ్ళకండి, దారులు మార్చుకుంటూ వెళ్ళండి అని చెప్పారు. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఎన్నో రోజుల నుండి వాళ్ళకి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు వాళ్ళంతా. సో ఏం లేదు, ప్రాపర్ సెక్యూరిటీ, ప్రాపర్ లైటింగ్ ఉండాలి, ఇన్ అండ్ అరౌండ్ ద హాస్పిటల్, ప్రాపర్ సీసీటీవీ ఫుటేజ్ ఉండాలి అండ్ సెక్యూరిటీ ఉండాలి. వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. నైట్ డ్యూటీలో వాటర్ తీసుకోవడానికి బయటికి వెళ్తే బయట కుక్కలు, సెక్యూరిటీ ఉండదు, మళ్ళీ వెనుకకు వచ్చేస్తాం, అలానే డ్యూటీ చేసేస్తాం. నో ప్రాపర్ ఫుడ్, నో వాటర్ ఆల్సో, నో ప్రాపర్ రెస్ట్ ఆల్సో. ఓన్లీ ఒక 2-3 అవర్స్ రెస్ట్ దొరుకుతుంది, అది కూడా రష్ లేకుంటేనే పోయి రెస్ట్ చేస్తాం. అది కూడా పేషెంట్ లోడ్ ఎక్కుంటే ఆ రెస్ట్ కూడా తీసుకోం మేము. ఆ 2 అవర్స్ రెస్ట్ తీసుకోవడానికి పోయినప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి ఎలా? ఇక అదే మేము కోరేది, ప్రాపర్ పీజీ రూమ్స్ అలాట్ చేయాలి, రెస్ట్ రూమ్స్కి ప్రాపర్ సెక్యూరిటీ అదంతా కల్పించాలని మేము ఈరోజు స్ట్రైక్కి దిగాము. రైట్, అక్కడ ఏం జరిగింది అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటైతే బాధాకరం ఏంటి అంటే, ఇది ఒక డాక్టర్కి జరిగింది కాబట్టి డాక్టర్స్ రావాల్సి వస్తుంది. ఫస్ట్ థింగ్ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, ఆల్రెడీ ఒక నిర్భయ అనే ఒక ఇన్సిడెంట్ అయిపోయినాక అంతకంటే క్రూరమైన ఇన్సిడెంట్ మళ్ళీ ఎట్లా జరుగుతుంది అంటే, దాని రిలేటెడ్ గవర్నమెంట్ ఏం లాస్ తీసుకురాలేదా, ఏం అవేర్నెస్ తీసుకురాలేదా, ప్రజలకు అవేర్నెస్ రాలేదా? నిర్భయాదన్నా వాళ్ళు ఏమన్నారు, సుంషాన్ రోడ్లో అయ్యింది, చేయలేకపోయినాం. ఇది హాస్పిటల్ లోపల విత్ ఇన్ దేర్ ఓన్ క్యాంపస్ అంతకంటే క్రూరంగా జరిగింది. షీ వాస్ టార్చర్డ్, హర్ ఐస్ వర్ హర్ట్, తన హిప్స్ బోన్స్ బ్రేక్ అయ్యాయి అన్నట్టు చెప్తున్నారు. అంత రేంజ్ వరకు ఇట్స్ జస్ట్ నాట్ రేప్ అండ్ మర్డర్, ఇట్ వాస్ ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ పెయిన్ దట్ షీ డైడ్ విత్. అక్కడికి వెళ్ళినాక మాకు విత్ అదర్ డాక్టర్స్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ మాకు వచ్చిన న్యూస్ ఏంటి అంటే, పేరెంట్స్ వెళ్ళినాక 3 గంటల వరకు కూడా మేము వెళ్ళి చూస్తాము, మా డాటర్ కాదు కన్ఫర్మ్ చేసుకుంటాము అంటే వాళ్ళకి బాడీ కూడా చూపించలేదు. దే వర్ ట్రైయింగ్ టు కీప్ హర్ ఇన్ టాక్స్, దే వర్ ట్రైయింగ్ టు పోర్ట్రేట్ దిస్ యాజ్ అ సూసైడ్ ఇది అన్నట్టుగా చూపించడానికి ట్రై చేశారు. ఇప్పుడు ఏంటి అంటే, అదే సెమినార్ హాల్లో ఏదైతే క్రైమ్ సీనో దాంట్లో ఉన్న ఎవిడెన్సెస్ అన్నీ పాడు చేయడానికో మరి ఏ ఉద్దేశంతోనో కానీ అక్కడ సివిక్ వర్క్ స్టార్ట్ చేసిండ్రు. హౌ కెన్ దట్ బీ పాసిబుల్ వెన్ ద ఎంటైర్ నేషన్ ఈజ్ రోరింగ్ అగేన్స్ట్ దిస్ ఇష్యూ? ఇంత క్రూరమైన హత్య రేప్ అయ్యాక ఆ ప్లేస్లో ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయడానికి ఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అయినా ఎలా ఇస్తుంది పర్మిషన్? అక్కడ న్యూ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి కొత్త ఫీమేల్స్కి ఇప్పుడు కొత్త వాష్రూమ్స్ కడుతున్నామని అంటున్నారు. అది ఎంతవరకు న్యాయం? ఇలా వచ్చి అడిగితే కానీ గవర్నమెంట్ సాల్వ్ చేయాల్సిన ఇష్యూస్ కావు ఇవి. యాక్చువల్లీ దే దెమ్సెల్ఫ్ షుడ్ బీ ద ఫస్ట్ రెస్పాండర్స్ అండ్ సాల్వ్ దిస్ ఇష్యూ. కానీ అయినా కానీ మేము అందరినీ కోరుకునేది ఏంటి అంటే, ఇది డాక్టర్స్కి మాత్రమే సంబంధించిన ఇష్యూ కాదు, ఇది మొత్తం మహిళలందరికీ సంబంధించిన ఇష్యూ. ప్రతి ఒక్క ఫ్రాటర్నిటీ వాళ్ళు మేల్కోవాలి, ప్రతి ఒక్క కామన్ మ్యాన్ పోరాడాలి దీనికోసం. ఈరోజు వెస్ట్ బెంగాల్లో అయ్యింది, అక్కడికి ఇక్కడికి ఏం తేడా లేదు, ఆ హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి ఏం తేడా లేదు, అక్కడ అయ్యింది ఇక్కడ కాలేదు. ఇక్కడ అయ్యేంత వరకు మనం వెయిట్ చేస్తామా అనేది ప్రశ్న. రైట్, చూస్తున్నాం ఎంత దారుణమైన విషయం అంటే, అసలు వైద్యం అనేది ఉచితంగా ఇవ్వాలి, ఏ ప్రభుత్వం ఇవ్వాలని చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ విద్యను అభ్యసించడానికి కాదు, విద్యను అభ్యసించి డాక్టర్ అవ్వాల్సిన ఒక జూనియర్ డాక్టర్కి ఇవాళ పట్టిన గతి ఎంత దారుణంగా ఉంది. ఇవాళ కోల్కతాలో కాదు, ఇక్కడ వరంగల్లో కూడా అదే పరిస్థితి ఉందని చెప్పేసి తను చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఏంటి అసలు అంటే, చాలా నిరుపేదలు వస్తుంటారు, తల్లిదండ్రులు కూడా చాలా ఓపిక పెట్టుకుంటారు, నా బిడ్డ ఇక్కడ డాక్టర్ అయితే నా స్థానికంగానే కాదు జిల్లాకే కాదు అందరికీ సేవ చేస్తుందని చెప్పి. కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? నేను ముందుగా మీకు ఒకటి మీడియా నుండి జనరల్ పబ్లిక్కి నేను ఒకటి హెల్ప్ అడుగుతున్నాను. లైక్ ఇది ఒక డాక్టర్కి జరిగింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడకండి. ఇంతకు ముందే నిర్భయ కేసు ఎంత దారుణమైన పరిస్థితి అయిందో మనందరికీ తెలుసు, దేశం మొత్తానికి తెలుసు. అలాంటిది అంత పెద్ద కేసు అయినప్పుడు దేశం మొత్తము మీడియా పబ్లిష్ చేసినప్పుడు దీని గురించి ఎందుకు పబ్లిష్ చేయట్లేదు అనేది
మేము ఒకటి విన్నపంగా మిమ్మల్ని అడుగుతున్నాము, లైక్ త్రూ మీడియా జనరల్ పబ్లిక్కి తీసుకెళ్ళండి అని. లైక్ ఇక్కడికి చాలామంది పేదలు అందరూ వస్తూ ఉంటారు చదువుకోవడానికి. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 30 ఇయర్స్ వచ్చినాక కూడా మేము ఇంకా చదువుకుంటూనే ఉంటున్నాము, జాబ్స్ ఆపేసి ఫ్యామిలీ లైఫ్ ఆపేసి. అలాంటి సిచ్యువేషన్స్లో ఇలా జరగడము అనేది చాలా దుస్థితి, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్. అండ్ మీరు చూసినట్లయితే ఆ పోస్ట్మార్టం రిపోర్ట్ని బట్టి చూస్తుంటే 15 మంది రేప్ చేసి ఉంటారు దగ్గర అన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో 15 మంది కలిపి గ్యాంగ్ రేప్ చేసినారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అలాంటప్పుడు 5 రోజులు అవుతున్నా కానీ దాని మీద స్పష్టత అనేది రాకపోవడము. అండ్ ఇప్పుడు అక్కడ ఇన్వెస్టిగేషన్ కోసం సిబిఐకి అప్పగించిన తర్వాత అక్కడ మనకి ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేయడం కోసం అని చెప్పేసి, ఎవిడెన్స్ ట్రాంపర్ చేయడం కోసం అని చెప్పేసి ఆడ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి కాలేజెస్లో సివిల్ వర్క్స్ జరుగుతున్నవి. సో వీ వాంట్ జస్టిస్. మాకు ఎంతవరకు న్యాయం చేర్చాలి అనేది మీడియా నుండి జనరల్ పబ్లిక్ కూడా మాకు కొంచెం హెల్ప్ చేసి మా తరఫున మాట్లాడితే, ఇది ఇంకొక నిర్భయ కేసు లాగా అనుకోండి, రేపు మీ ఇంట్లోనే ఇంకెవరికన్నా ఇలాంటి పరిస్థితి వస్తే ఇలానే సైలెంట్గా ఉంటారా అనేది మేము మిమ్మల్ని అడుగుతున్నాం. రైట్ మేడం, ఒక మహిళా విద్యార్థినిగా చెప్పండి, అసలు హాస్టల్లో కానీ ఇక్కడ విద్యను అభ్యసిస్తున్న తరుణంలో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు జనరల్గా చూస్తుంటారు? జనరల్గా ఎక్కడైనా ప్రొటెక్షన్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అనేది మేమందరం అనుకుంటున్నాము. ఎందుకంటే ఇంత చదివి ఒకరికి సేవ చేద్దామని వచ్చేసరికి అందరి ముందు మేము బ్లేమ్ అయ్యి, మేము అరెస్ అయ్యి, మేము అబ్యూస్ అవ్వడం తప్ప ఏం కనిపించట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఒకప్పుడు ఉండేదేమో ప్రొటెక్షన్ ఏదైనా, కానీ ఇప్పుడైతే మాకు ఎట్లాంటి ప్రొటెక్షన్ లేదండి. మా షిఫ్ట్స్ నైట్ 4కి 5కి ఆ టైంలో వచ్చినప్పుడు ఆ టైంలో మేము వెళ్ళడం ఆబ్వియస్గా కష్టం అవుతుంది. సో మాకు కొంచెం ప్రొటెక్షన్ గవర్నమెంట్ నుంచి అయినా హాస్పిటల్ మేనేజ్మెంట్ నుంచి అయినా వస్తే దట్ వుడ్ బి బెటర్ అనేది మేము అనుకుంటున్నాం. అది లేకనే కదా తనకు అంతగానం అయింది. 1-2 కేసెస్ కాదండి, ఎప్పటి నుంచో అవుతున్న కేసెస్ అవన్నీ మీరు ఎందుకు పాయింట్అవుట్ చేయట్లేదు? పాయింట్అవుట్ చేసినా కూడా మీ మీడియా ఎందుకు ఇంతగానం రెస్పాన్స్ ఇవ్వట్లేదు? ఒక రోజు ఉంటుంది, 2 రోజు ఉంటుంది, మేము స్ట్రైక్ ఉన్న రోజు మాత్రమే ఉంటారు మీరంతా. వై కాంట్ యూ పీపుల్ ఫైట్? ఓన్లీ డాక్టర్స్ ఒకటే ఫైట్ చేయడం కాదు కదా ఇక్కడ. మేడం, మీడియా కవరేజ్ చేయడానికి హాస్పిటల్లో అడుగు పెట్టగానే ఫస్ట్ అడ్డుకునేది మీరే. ఎందుకు వచ్చారు? మీరు పర్మిషన్ తీసుకున్నారా? మీరు రావద్దు, వెళ్ళిపోండి, తీస్తే కెమెరాలు గుంజుకునే పరిస్థితి మేము స్వయంగా అనుభవించాం. కానీ ఇప్పుడు మీరు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. రెండింటిని బోత్ కంపేర్ చేస్తూ మాట్లాడండి. బికాస్ మీడియా పీపుల్ రావడం వల్ల అవర్ పేషెంట్ కేర్ విల్ బి ప్రాబ్లమాటిక్. కొంతవరకు ఎఫెక్ట్ అవుతుంది. అందరు పేషెంట్స్ అని చెప్పలేము, కాకపోతే సివియర్ ఉన్న పేషెంట్స్ అయితే కంపల్సరీ మేము చూడాల్సి వస్తుంది. సో అట్లాంటప్పుడు వాళ్ళని వదిలేసి మీ దగ్గరికి అయితే మేము కవరేజ్ కోసం మేము రాలేము. దట్ షుడ్ బీ ఇన్ ఎవ్రీ వన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇట్లాంటి టైంలో మేము ఒక్కరమే వాయిస్ రేస్ చేయడం కాకుండా అందరూ వాయిస్ రేస్ చేస్తేనే జస్టిస్ వస్తుంది. ఇప్పటి వరకు కనీసం ఒక్క ఎవిడెన్స్ ఉంది అని మాకు చూపించలేదే. ప్రతిదానికి ఇది ఉంది అది ఉంది అని చెప్తున్నాం, మాకేవి లేవే. మేము ఏ రోజు వచ్చి మీడియా ముందు ఇది కాలేదని చెప్పలేదే, మొన్న స్ట్రైక్ తప్ప. సో ఎవ్రీవన్ వాళ్ళ మైండ్లో ఉండుంటే ఒకవేళ ఇది కరెక్ట్, ఇది తప్పు, లేకపోతే జెన్యూన్గా ఎక్కడుంది ప్రాబ్లం అని వెరిఫై చేస్తుంటే ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు అనేది మా పాయింట్. రైట్, ఓకే. మేము కూడా మీ సమస్యను తలెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మేము కూడా రావడం జరిగింది ఇక్కడికి. తో పాటుగా మేము వచ్చి మిమ్మల్ని ఎప్పుడు వాయిస్ ఇమ్మని కానీ ఇది ఇమ్మని కానీ అడగలేదు. కానీ అక్కడ జరుగుతున్న పరిస్థితులు షూట్ చేయడానికి వచ్చినప్పుడు మాత్రం అడ్డుకుంటారు. అసలు ఏందో కూడా చెప్పరు, మమ్మల్ని కూడా ముందుకు పోనివ్వరు. బట్ ఓకే, సరే, అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము కూడా ఒక సమస్యలను బయటకు తీసుకెళ్ళడానికే ప్రయత్నం చేస్తాం. చెప్పండి అసలు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక డాక్టర్ కోసం ఒక డాక్టరే కొట్లాడాలి ఫస్ట్. ఒక డాక్టర్ కామన్ పీపుల్ ఎందుకు డాక్టర్ కోసం హెల్ప్ చేయడు, సపోర్ట్ చేయడు? ఇప్పుడు ఒకరు పెళ్లి ఉంది అంటే అందరూ సోషల్ మీడియా స్టోరీలు పెట్టుకుంటారు, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటారు. మరి డాక్టర్ కోసం ఎవరు కొట్లాడాలి? మేమే కొట్లాడుకోవాలి. మా కోసం మేమే కొట్లాడాలి, ప్రజల కోసం కూడా మేమే కొట్లాడాలి, వాళ్ళ హెల్త్ కోసం మేమే కొట్లాడాలి. మాకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అది కూడా మేము గవర్నమెంట్తో కొట్లాడి వాళ్ళకి హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడానికి మేము కొట్లాడాలి తప్ప మా కోసం కామన్ పీపుల్ ఏనాడు కొట్లాడారా? ఇప్పుడు మేము పడే కష్టము కామన్ పీపుల్ తెలిసేలా మీరు చేశారనుకోండి, కామన్ పీపుల్ కూడా మా కోసం సపోర్ట్ చేస్తారు. మీకు రావచ్చాము ఇక్కడ, మా బాధ అదండి. ఇంకొకటి, మేము హౌస్ సర్జన్స్ ఇక్కడ, డాక్టర్ కార్తీ నా పేరు, హౌస్ సర్జన్ ఇక్కడ. మేము షిఫ్ట్లు ఉంటాయండి, మార్నింగ్ నైట్ 2:30, 3:30కి రిలీవ్ అవుతాము. ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, వెళ్ళాలి. మాకు బేసిక్ ఫెసిలిటీస్ లేవు ఇక్కడ. బేసిక్ చెప్తాను నంబర్, మీరు తాగడానికి వాటర్ కూడా లేవు మాకు. మేము ఇప్పుడు 20 రూపీస్ పెట్టి బాటిల్స్ కొనుక్కున్న పరిస్థితి ఉంది, కానీ మాకు వాటర్స్ లేవు ఇక్కడ. తాగే డ్రింకింగ్ ఫెసిలిటీ లేదు. వాష్రూమ్స్ పోదామంటే అమ్మాయిలకు వాష్రూమ్స్ కూడా లేవు. అట్లాంటి పరిస్థితుల్లో వర్క్ చేస్తున్నామండి. అయినా మేము ఎప్పుడు చెప్పుకోలేదు, హెల్త్ కేర్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ మాకు. ఎప్పుడు మేము చెప్పుకోలేదు. ఇంకొకటి,
అట్లాంటి ఇప్పుడు ఒక ఇష్యూ అయింది వెస్ట్ బెంగాల్, అట్లాంటి ఇష్యూ ఇంకో దగ్గర అవ్వకుండా ఉంటుందా? పక్కా అవుతుంది. ఇప్పుడు ఏం ఇంట్లో అవుతుంది, రోడ్డు పైన అవుతుంది, 100 మంది సెక్యూరిటీ ఉంది, 100 మంది ప్రజలు ఉన్న హాస్పిటల్ అయింది అంటే ఇప్పుడు మాకు ఎట్లుంటుంది? ఇప్పుడు మా ఇంటర్న్స్ కానీ మా డాక్టర్ ఫ్రాటర్నిటీ కానీ చాలా భయపడుతున్నారు. ముఖ్యంగా ఫీమేల్స్ బయట ఇప్పుడు వర్క్ చేయాలంటే బాగా భయపడుతున్నారు. దానికి రీజన్ ఏంటిది? గవర్నమెంట్ మాకు ఒక ఇన్సూరిటీ ఇవ్వాలి. ఏమని మీకు మేము సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలని మేము అడుగుతున్నాం గవర్నమెంట్ని. ఇంప్లిమెంట్ చేస్తే సో దట్ మేము ధైర్యంగా వర్క్ చేసుకోగలుగుతాం ఏ ఇష్యూ లేకుండా. సో దానికోసం కొట్లాడుతున్నామండి. సో ప్లీజ్ ట్రై టు సపోర్ట్ అస్. రైట్, చూస్తున్నాం బా పాఠశాలల్లో కూడా కనీస వసతులు, అమ్మాయిలు వాష్రూమ్కి వెళ్ళడానికి బాత్రూమ్స్ లేవని, తాగడానికి మంచినీళ్ళు లేవని చెప్పుకుంటుంటాం. ఇవాళ చూస్తే కాకతీయ మెడికల్ కళాశాల ఇలాంటి కళాశాలలో కూడా అలాంటి సమస్యలు ఉన్నాయంటే ఎంత దయనీయ పరిస్థితి ఉందనేది ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇవాళ రక్షణ లేదు, సెక్యూరిటీ లేదు, తో పాటు మాకు వసతులు లేవు, మరి వీటిని ఎవరు పట్టించుకోవాలని అంటున్నారు. ఇవాళ వైద్యులు అనేవారు ఒక రాజకీయ పార్టీ కాదు, ఒకరికి మాత్రం ఊడిగం చేసేవాళ్ళు కాదు. మేము అందరికీ సేవ చేస్తాం కాబట్టి ఇవాళ ప్రజా సంఘాలు అన్ని పార్టీలు కూడా మా వెనుక నిలబడి పోరాడాలి అని చెప్పేసి మాకు కనీస వసతులు అన్ని కల్పించి మాకు రక్షణ మెయిన్గా ఉండేలా చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎన్నోసారి కూడా వారికి తోడుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు వారి సమస్యల పట్ల ఎప్పటికీ వారికి వెనక ఉండి మేము ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నాం. కెమెరామెన్ కౌశిక్తో నరేందర్, NSR న్యూస్, వరంగల్.